పోతన భాగవతము వరాహావతార కథమ్మ తెలుసుకుంటూ ఉన్నాం. అఖిల జగత్కల్పనాటోపములకు పాల్పడిన నా చేతన భంగినిపుడు తగిలి విశ్వంబరోద్ధరణంబుగా వింపనగునని సర్వభూతాంతరాత్మో పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతి తన మనస్థితులని చేసి తలపోయుచున్న పద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి అర్తి అంగుష్టమాత్ర దేహంబుతోడా జనన మంది వియత్తుల స్థాయియగుచు క్షణము లోపల మారి గజ ప్రమాణమయ్యే అచ్చటి జవముల అద్భుతముగా లోకాలనన్నింటినీ సృష్టించాలనే ఆతృతతో సన్నాహాలకు ఎంతో ప్రయాసపడుతున్నాను. కానీ ఈ భూమిని ఉద్ధరించడం ఎలా, నా చేత ఈ పని ఎలా జరుగుతుంది అని బ్రహ్మ తన మనస్సులో తలపోసి సకల భూతాలలోనూ అంతర్యామిగా ఉండే సర్వాంతర్యామి పురుషోత్తముడు పద్మాక్షుడు లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును తలచాడు. వెంటనే ఆ పద్మభవుడు అయిన బ్రహ్మ ముక్కు నుండి యజ్ఞవరాహమూర్తి బొటన వ్రేలంత పరిమాణంతో జన్మించి ఆకాశానికి ఎగిరి ఒక్క క్షణంలోనే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యేలా పెద్ద ఏనుగంత అయ్యాడు అని ఈ పద్య భావము. అంత ప్రజాసర్గమందు నియుక్తులైనట్టి మరీత్యాదులైన మునుకుమారులు నమ్మను సైతంబుగా యజ్ఞవరాహంబు నర్ది చూచి ఇట్టి ఆశ్చర్యమిట్లిందేని గలది నా సారంధ్ర నిర్గత స్తబ్ధరూమతో కంబు మనము విలోకింపనంగుష్ట మాత్రమే ఈ క్షణమాత్రలోన మహిమ దీపింపదంది ప్రమాణమున మహోన్నతంబైన ఖండశైలోపమమ్మునై ననుచు తర్కించి రబ్జభవుండు హర్ష మిగులొత్తనిట్టను ఎప్పుడదరచే. అప్పుడు ప్రజల్ని సృష్టించడం కోసం నియమించబడిన మరీచి మొదలైన మునులు మనువు కుమారులు యజ్ఞవరాహాన్ని చూశారు. ఎంత ఆశ్చర్యం! ముక్కు రంధ్రము నుండి వెలువడ్డ వేలంత బాలవరాహం క్షణంలోనే పెద్ద ఏనుగంత అయి మహాపర్వతం అంత అయింది. ఇలాంటి విచిత్రమైనటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అని తమలో తాము తర్కించుకున్నారు. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంతో ఇలా అనుకున్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.